తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం సంచలనంగా మారింది. కేటీఆర్తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో ఈ చర్చ గుప్పుమంటోంది. దాదాపుగా 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అసెంబ్లీ డైనింగ్ హాల్లో ఒకే టేబుల్పై కూర్చొని లంచ్ చేశారు కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి. మరోవైపు పాయల్ శంకర్ కూడా చేశారు. లంచ్ పూర్తయిన తర్వాత కూడా దాదాపు 2 గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరి నేతల సమావేశం హాట్ టాపిక్గా మారింది. ఒక బీజేపీ నేత, మరోవైపు కాంగ్రెస్ నాయకుడు, కీలక నాయకుడు కేటీఆర్తో 2 గంటలకు పైగా చర్చించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది, కానీ అధిష్టానం ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. తానేమి మంత్రి పదవి కోసం పాకులాడడం లేదని, కానీ తనలాంటి పోరాట పటిమ ఉన్నటువంటి నాయకులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్కి ఇటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటూ ఆయన చెప్తున్నారు. నాకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. నిన్న సీఎంతో భేటీ కాలేదు, కానీ జస్ట్ ఎదురు పడితే మేము పలకరించుకున్నాం అంటూ చెప్తున్నారు. ఒక చిట్ చాట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా చాలా కీలక అంశాల గురించి ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేశారు. సీఎంతో భేటీ అయ్యారా మరి అంటే, భేటీలో ఏం చర్చించారంటే, నేనేం భేటీ అవ్వలేదు, జస్ట్ ఎదురు పడితే జస్ట్ పలకరించాను అంతే అని చెప్తున్నారు. కానీ కేటీఆర్తో మాత్రం నేను మాట్లాడాను కూర్చొని అని ఆయన చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం తనకి మంత్రి పదవి విషయంలో హైకమాండ్ హామీ ఇచ్చినా ఇప్పుడు మరి ఏ విషయం ఏం జరుగుతుందో తెలియడం లేదు, ఏం చేస్తుందో తెలియడం లేదు ఆ విషయంలో అని చెప్తున్నారు. తనకేమి మంత్రి పదవి మీద యావ లేదు, కానీ తనలాంటి నాయకులకి, పోరాట పటిమ ఉన్నటువంటి నాయకులకి ఇస్తే ప్రభుత్వానికి, పార్టీకే కదా మంచి జరుగుతుందంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. గతంలో కూడా చాలా సందర్భాల్లో మంత్రి పదవి విషయంలో ఆయన చాలా సీరియస్గా మాట్లాడారు. ఒకానొక టైంలో సొంత ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. ఇక ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, షోకాజ్ నోటీసులు వస్తాయని చెప్పి అనుకున్నారు. కంటిన్యూగా సీఎంని సైతం మొదటి నుంచి ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా కొంత విమర్శలు చేస్తూ వస్తుండడాన్ని మనం చూసాం.